హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలాద్వీపం ధారావాహిక 7వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో ఉగ్రాక్షుడికి దొరికిపోయిన అమరపాలుడు చిత్రసేనుడితో జ్వాలాద్వీపవాసులను గురించిన కొన్ని రహస్యాలను చెప్పాడు. రాజద్రోహి నాగవర్మన్ గురించి కూడా కొన్ని రహస్యాలు చిత్రసేనుడికి తెలిసాయి. ఆ ద్రోహికి సహాయం చేస్తున్న పుల్లరాయుళ్లను, వాళ్ల భయంకర పక్షుల్ని కొట్టాలకు నిప్పు పెట్టి సర్వనాశనం చేస్తానని అమరపాలుడు అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళటి కథలో చూద్దాం. అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కేసి చూశాడు. ఉగ్రాక్షుడికి అమరపాలుడి మాటల్లో పూర్తి విశ్వాసం కలిగింది. అతడు ఉత్సాహంగా లేచి నిలబడి, నా సేవకులైన రాక్షసుల్లో 2-3 తోడుగా పంపుతాను. ఈ పని సానుకూలమైతే అమరపాలుడిని గొప్పగా బహుకరించగలను అన్నాడు. చిత్రసేనుడు ఓ క్షణం ఆలోచించి, పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవడం బాగుంటుంది కదా. రాజును చెరపట్టిన సేనాని నాగవర్మ నా తండ్రిగారి రాజ్యమైన ధవళగిరి మీదికి దాడికి వెళ్ళాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షణగా పెద్ద సైన్యం ఉండి ఉండదు. మనం హఠాత్తుగా దాడి చేస్తే కపిలపురం కోటను ఆక్రమించుకోవచ్చు అన్నాడు. చిత్రసేనుడు మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎగిరి గంతేసి, మహా పసందైన ఆలోచన చిత్రసేన. మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవడమే కాదు, వీరసింహ మహారాజు కుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలు కాకుండా కాపాడదాం. నువ్వు యువకుడివి, బ్రహ్మచారివి. ఒక్క వేటుతో నీ రాజ్యం 2 కావడమే కాక గొప్ప సౌందర్యవతి అయిన రాజకుమార్తె కూడా నీకు భార్య అవుతుంది అన్నాడు. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి ఏవగింపు కలిగించాయి. కపిలపురం రాజైన వీరసింహుడు బతికి ఉండగానే అతడి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవడం గాని, అతని కుమార్తెను తండ్రి అనుమతి లేకుండా వివాహం ఆడడం గాని న్యాయం అనిపించుకోదు. పైగా ఆ కాంతిమతి ఈసరికే మరొక వరుణ్ణి ఎన్నుకుని ఉండొచ్చు. రాక్షసుడైన ఉగ్రాక్షుడికి మానవులు పాటించే మంచి మర్యాదల గురించి ఏమీ తెలియదు. ఉగ్రాక్ష, ఇప్పటి మన ప్రయత్నం నాగవర్మను ఓడించడం. ఆ విధంగా త్వరలో మనకు పక్కలో బల్లమైన ఒక దుష్టుడి పీడ విరగడవుతుంది. కపిలపురం రాజ్యానికి వీరసింహుణ్ణి తిరిగి రాజుగా పట్టాభిషేకం చేస్తాం. కానీ ఇవన్నీ సాధించాలంటే ముందుగా మనం ఆ భయంకర పక్షుల్ని, వాటి రౌతుల్ని తుదముట్టించాలి. వాళ్ళు ఆ రాజ్యం పొలిమేరల్లో ఉండగా మనం ఎంత పెద్ద సైన్యంతో వెళ్ళినా కపిలపురాన్ని ఆక్రమించుకోలేం. సరికదా, మనమే వాళ్ల చేతుల్లో తప్పక సర్వనాశనం అవుతాం అన్నాడు చిత్రసేనుడు. ఆ బాధ్యత నా మీద పెట్టండి. మీరు సైన్యాలతో అడవిలో దాగి ఉండి భయంకర పక్షులు కొట్టాల్లో మాడి చావగానే కపిలపురం మీదికి దాడి చేయవచ్చు అన్నాడు అమరపాలుడు. ఇందుకు చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు అంగీకరించారు. వెంటనే అమరపాలుడికి తోడుగా 2 రాక్షసులు, 4 చిత్రసేనుడు సైనికులు బయలుదేరారు. అమరపాలుడు వాళ్లను వెంటబెట్టుకుని చూస్తూ ఉండగానే అడవి చెట్లలో మాయమైపోయాడు. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు తమ సైన్యాలను, అనుచరులను సమాయత్తం చేసేందుకు భటుల ద్వారా ఆజ్ఞలు పంపారు. ఈ లోపల అమరపాలుడు సైనికుల్ని వెంటబెట్టుకుని అడవిదారుల వెంట ప్రయాణిస్తూ మిట్ట మధ్యాహ్నం వేళకు కపిలపురం సమీపాన గల అడవిని చేరాడు. ఆ అడవిలోనే దాదాపు 100 భయంకర పక్షులు పెద్ద పెద్ద కొట్టాలలో కట్టివేయబడి ఉన్నాయి. వాటిని కాపలా కాసేవాళ్లు ఆ సమీపంలోనే చిన్న చిన్న గృహాల్లో ఉంటున్నారు. అమరపాలుడు తన అనుచరులందరినీ ఒక చోట చేర్చి వారికి కాపలా వాళ్ళుండే గృహాలు చూపుతూ, నేను ఈ ప్రాంతమంతా బాగా ఎరిగినవాణ్ణి. ఆ కాపలా వాళ్లలో కూడా ప్రతి ఒక్కడూ నాకు తెలుసు. నేను ముందుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందరినీ ఒక చోట చేర్చుతాను. ఆ సమయంలో మీరు హఠాత్తుగా వాళ్ల మీద పడి నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఆ తర్వాత భయంకర పక్షులున్న కొట్టాలకు నిప్పు పెడదాం అన్నాడు. అందరూ అందుకు సరే అన్నారు. తర్వాత అమరపాలుడు కాపలా వాళ్ల గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే కాపలా వాళ్ళు ఇళ్లలోంచి బయటకొచ్చి అమరపాలుడిని చుట్టుముట్టారు. వాళ్ళందరూ కలిసి దాదాపు 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. అమరపాల, బతికి బయటపడ్డావా? నువ్వు ఆ రాక్షసుల చేతిలో చిక్కి చచ్చిపోయావని మేమంతా అనుకున్నాం అన్నారు వాళ్ళు. చావవలసిన వాణ్ణే కాని భూమి మీద ఇంకా నూకలుండి ప్రాణాలతో పారిపోయి ఇక్కడికి రాగలిగాను. ఎన్ని జిత్తులు ప్రయోగించి వాళ్ల వలలో పడకుండా బయటపడ్డానో ఆ పరమాత్ముడికే ఎరుక. పక్షుల్లో ఏ ఒక్కటి చావకుండా అన్నీ కొట్టాలకు చేరినాయా అన్నాడు అమరపాలుడు. అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. నాగవర్మ మహారాజు ధవళగిరి మీదికి దండు వెడిలాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షకులం మనమే. కోటలో కొద్దిమంది భటులు మాత్రమే ఉన్నారు. వారైనా కోట రక్షణ కన్నా రాజకుమార్తె కాంతిమతి పారిపోకుండా చూసేందుకే ఉంచబడ్డారు. నాగవర్మరాజు సర్వసైన్యాల్ని వెంటబెట్టుకుని ముందు ధవళగిరిని, ఆ తర్వాత అడవిలో ఉన్న చిత్రసేనుడి కోటను ఆక్రమించుకుని అంతా ఓ చుట్టు చుట్టి ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత మనలో ప్రతి ఒక్కడూ ఒక సామంత రాజవుతాడనుకో అన్నారు వాళ్ళు.
ఆ మాటలు వింటూనే అమరపాలుడు పరమానందం చెందినవాడిలాగా పెద్దగా నవ్వి గంతులు వేస్తూ చేతులు పైకెత్తి సంజ్ఞలు చేశాడు. మరుక్షణంలో చెట్ల చాటు నుంచి భయంకరంగా రంకెలు వేస్తూ రాక్షసులు సైనికులు పరిగెత్తుకొచ్చి కాపలా వాళ్ల మీద పడ్డారు. అదే అదునులో అమరపాలుడు కూడా కత్తి దూసి కాపలా వాళ్లైన జ్వాలాద్వీపవాసుల్ని నరకసాగాడు. నిరాయుధులుగా ఉన్న ఆ క్రూరులు నిమిషాల మీద యమపురికి ప్రయాణం కట్టారు. ఆ వెంటనే అమరపాలుడు రాక్షసులు ఇళ్లలోకి జొరపడి నూనెలో ముంచిన కాగడాలను వెలిగించి భయంకర పక్షులు కట్టివేయబడి ఉన్న తాటాకు కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిప్పు పెట్టారు. గాలి తాకిడికి క్షణాల మీద కొట్టాలన్నీ ముట్టుకుని భగభగమంటూ సాగాయి. బలమైన ఇనుప గొలుసులతో కట్టివేయబడిన భయంకర పక్షులు అగ్నిజ్వాలల నుంచి బయటపడేందుకు భీకరంగా అరుస్తూ ముక్కులతో కాళ్ల గొలుసులను ఛేదించేందుకు ప్రయత్నించాయి. కానీ ఈ లోపలే కొట్టాల కప్పులు కాలి దభీమంటూ లోపలికి కూలడంతో ఆ మంటల్లో కొన్ని కాలిపోయాయి. గొలుసులను ఛేదించుకోగలిగిన కొన్ని భయంకర పక్షులు మండుతున్న దేహాలతో పైకెగిరి అంతలోనే భూమి మీద పడిపోయి గిరిగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి. అమరపాలుడు అతని అనుచరులు సంతోషం పట్టలేక కుప్పిగంతులు వేస్తూ పాటలు పాడసాగారు. ఉన్నట్టుండి దావులనున్న ఒక కొండ ప్రాంతం నుంచి భారీ మోతలు వినబడ్డాయి. ఆ ధ్వని వింటూనే అమరపాలుడు ఆ దిక్కు చేసి చూస్తూ చిత్రసేన మహారాజు ఉగ్రాక్షుడు సైనికులతో వస్తున్నారు. ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనబడి ఉంటాయి. ఇక మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవడమే తరువాయి. మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్ళి ఇక్కడ పని సానుకూలమైనట్టు చెప్పండి అన్నాడు అనుచరులతో. అమరపాలుడు ఇలా చెప్పగానే రాక్షసులిద్దరూ రాతిగదలను గిర్రుగిర్రు పొదల మీద నుంచి వేగంగా దూకుతూ భేరీ ధ్వనులు వచ్చిన వైపుకు పరిగెత్తారు. కొద్దిసేపటికి చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో అక్కడికొచ్చారు. వాళ్లకు అమరపాలుడు చేసిన బీభత్సం కంటపడింది. ఇంకా అక్కడక్కడ మంటలు లేస్తూ ఆకాశం కేసి పొగలు జమ్ముతున్న భయంకర పక్షుల కొట్టాలను చూసి ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలుడిని సమీపించి అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి గాలిలో గిరిగిరా తిప్పుతూ, ఆహా, వీరుడు అంటే నువ్వేనోయ్ అమరపాల, నా అడవికి శత్రుభయం లేకుండా చేశావు, ఏం కావాలో కోరుకో అన్నాడు. నీ తిప్పుడికి గుండెలవిసి చావకముందే నన్ను వదిలిపెట్టు, అంతే చాలు అన్నాడు అమరపాలుడు ఆయాసపడుతూ. ఉగ్రాక్షుడు అతన్ని తిరిగి భూమి మీద నిలబెట్టి భుజం తడుతూ, ఒక్క భయంకర పక్షి కూడా పారిపోకుండా అన్నిటినీ నిప్పుల్లో మార్చావు గదా అని అడిగాడు. అవును, ఒక్కగానొక్కటి కూడా పారిపోలేదు. ఇక మిగిలిందల్లా వాటి రౌతుల్లో కొందరు. ఇక్కడ దాదాపు 20 మంది చచ్చారు. తతిమ వాళ్ళు కపిలపురం కోటలో ఉంటారని నా అనుమానం అన్నాడు అమరపాలుడు. ఓహో, ఇక వాళ్ళెక్కడికి పోతారు? మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీపటలం చేసేస్తాం అంటూ ఉగ్రాక్షుడు జబ్బలు చర్చాడు. అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతికి కూడా ప్రమాదం కలుగుతుంది. ఆ కోటను పట్టుకునే పని నాకు వదులు ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు. అవునవును, ఆ అమ్మాయి మాటే మర్చాను. కోటకు ఎలాంటి హాని జరగకూడదు, విన్నారా అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లూర్మాడు. విన్నా మహానాయక అంటూ వాళ్ళు కేకలు పెట్టారు. ఆ తర్వాత అమరపాలుడి నాయకత్వం కింద 10 మంది అశ్వసైనికులు వేగు చూసేందుకు కపిలపురం వైపుకు పంపబడ్డారు. మిగిలిన సైనికులు వంట తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతున్నాడు. సైనికులు భోజనాలు ముగించి చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో వేగు పంపబడిన అశ్వకుల్లో ఒకడు అక్కడికొచ్చి, మహారాజా ప్రమాదం, 50-60 మంది పులిరాయుళ్ళు రాజకుమార్తెను మేనాలో ఎక్కించుకుని కోట వదిలి అడవిలో ఎక్కడికో పారిపోతున్నారు అని చెప్పాడు. ఆ వార్త వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కూడా తుళ్ళిపడ్డాడు. ఇక్కడ భయంకర పక్షులు మరణించిన సంగతి కపిలపురం కోటలో ఉన్న పులిరాయుళ్లకు తెలుసుంటుంది. ఇక్కడ లేచిన మంటలు పొగ ఆ విషయాన్ని బయటపెట్టి ఉంటాయి. అందువల్ల ఇక కోట తమ రక్షణకు ఉపయోగించదని తెలుసుకుని వాళ్ళు రాజకుమార్తెను ఎక్కడో కొండల్లో దాచేందుకు తీసుకుపోతూ ఉంటారు. చిత్రసేనుడిలా ఊహించి తన సైనికుల్లో రాటుదేలిన యోధులు 50 మందిని, ఉగ్రాక్షుణ్ణి అతడి అలచడంలో కొంతమందిని వెంటబెట్టుకుని రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరాడు. తతిమ్మ సైన్యం అమరపాలుడి నాయకత్వాన కపిలపురం కోట వశపరుచుకునేందుకు వెంటనే బయలుదేరవలసిందిగా ఆజ్ఞాపించాడు. వేగు వెళ్లిన అశ్వికుడు దారి చూపగా కొద్దిసేపటికల్లా చిత్రసేనుడు తన అనుచరులతో పులిరాయుళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను 4 బోయిలు మోస్తున్నారు. దానికి ముందు వెనక కత్తులు కటార్లు ధరించిన పులిరాయుళ్ళు నడుస్తున్నారు. చిత్రసేనుడు తమను సమీపిస్తుండడం చూస్తూనే పులిరాయుళ్ల నాయకుడు కత్తి పైకెత్తి భీకరంగా గర్జిస్తూ, మేనా దించండి అని బోయిలను ఆజ్ఞాపించి తన అనుచరులతో, మన గొంతులో ఊపిరి ఉండగా కాంతిమతి శత్రువుల చేజిక్కరాదు. మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి.
ఇది మహారాజు నాగవర్మ గారిచ్చిన ఆజ్ఞ అన్నాడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.